కానీ ఆరోగ్యవంతమైన పిల్లల్ని కనాలి అని అంటే ఇప్పుడున్న యూత్ కి మీరు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? మీరు డూస్ అండ్ డోంట్స్ చెప్తారు కానీ. యాజ్ ఎర్లీ యాజ్ బెటర్ అండి. ఎందుకు, దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సో బెస్ట్ ఫర్టిలిటీ ఫికండిటీ రేట్స్ అని అంటారండి. సో మేము చదువుకునేటప్పుడు కూడా టెక్స్ట్ బుక్లలో మాకేం రాసేవాళ్ళు అంటే 30 years దాటింది అనుకోండి ప్రెగ్నెంట్ ఉమెన్ని అసలు పేరే ఎల్డర్లీ ప్రైమి. 30 దాటితేనే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని ఎల్డర్లీ లేడీస్ అని అంటారు. అది మనమేం వాళ్ళని ఏమి మీరు తప్పు చేశారని అనడం కాదు, దానికి ఒక సైన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఉంది? బికాస్ 20 years నుంచి 30 years వరకు పీక్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉంటుంది. ఎర్లీ 20s లో DNA డ్యామేజెస్ అనేది తక్కువ. సో ఆ టైంలో మనం ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మనం పుట్టే నెక్స్ట్ జనరేషన్ లో కూడా DNA డ్యామేజ్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు 30 years తర్వాత లేదా 40 years తర్వాత ఎవరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారో ఫస్ట్ DNA టెస్ట్ కోసం వెళ్ళడం బెటర్ అంటారా? 30s వరకు వచ్చేసరికి మనకి గైడ్ లైన్ ఏం చెప్పింది అంటే 37 years దాటితే టెస్టింగ్ అనేది మ్యాండేటరీ. రైట్. DNA టెస్టింగ్ తెలుసుకోవాలి కాబట్టి. అదే మనం 32 years నుంచి 37 years వరకు ట్రీట్మెంట్కి వెళ్ళకంటే ముందు ఫస్ట్ ప్లానింగ్ అనేది తొందర చేసుకోవాలి. ప్లానింగ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ట్రీట్మెంట్ ఎనీవేస్. కరెక్ట్ సార్. అండ్ ఇంకొకటి ఫర్టిలిటీ వరకు వచ్చేసరికి దిస్ ఇస్ నాట్ సమ్ ట్రీట్మెంట్స్ వీఆర్ డూయింగ్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కనడం కంటే దాని ప్రొసీజర్ అనడం ఇట్ ఈస్ కరెక్ట్. బికాస్ వీఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ హియర్. సో ఎర్లీగా మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటే మనకు పుట్టే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు. 30 years లో ఏంటంటే డౌన్ సిండ్రోమ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లేకపోయినా ఈ మధ్య ఆటిస్టిక్ చాలా మంది పిల్లలు ఉంటున్నారు. సో మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయి. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అయిపోతాయి 32 years 33 years తర్వాత. అక్షయ్ కుమార్ గారిదిను కరీనా కపూర్ గారితో ఒక సినిమా వచ్చింది. వాడు ఆఫీస్ లో చాలా హెక్టిక్ గా ఉంటాడు. డాక్టర్ చెప్పారు కదా మనకి ఈ రోజు ఈ టైంకి కరెక్ట్ అని అంటే ఐఎమ్ సో టైర్డ్ మ్యాన్, ఐ కెనాట్ కమ్ అంటాడు. అవును. ఓ మై గాడ్, సచ్ ఏ వండర్ఫుల్ మూవీ రియల్లీ. సైంటిఫికల్లీ మనం చూసి నవ్వుకుంటాం కానీ అవును చాలా బాగా అనిపించింది ఆ మూవీ చూసినప్పుడు. పీపుల్ షుడ్ నో, ఇంపార్టెంట్ అండి. దే షుడ్ అండర్స్టాండ్ ద వాల్యూ. మీకు ఇంకొకటి కూడా నేను చెప్తాను. చాలా మంది ఇప్పుడు మనం 2 segments లాగా డివైడ్ చేసుకుంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ సే 20, 23, 24కి వచ్చి మేడం ఇంకా అయితలేరు, పెళ్ళిన రోజులు ఎన్ని రోజులు అయిందమ్మా పెళ్ళయి అని అంటే 1 year అయింది మేడం అని అంటారు. కొంతమంది 30 years తర్వాత వస్తారు వచ్చి I don't know, I'm still thinking, I'm not ready doctor, please how can we do this, can I get pregnant 1 year later, what do you want me to do? So there are always 2 things. మనం ఒక సైడ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. కరెక్ట్. సో మనం ఈ విషయాలు కన్సిడర్ చేస్తే సో 30 years లో వెన్ యు ఆర్ నాట్ రెడీ, ఓకే, నీకు కెరీర్ వల్ల కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల కావచ్చు, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవచ్చు. అండ్ మనం వర్కింగ్ ఉమెన్ని కూడా మనం బయాస్డ్గా మీరు ఇప్పుడే కనండి, మీరు ఇప్పుడే ప్లానింగ్ చేసుకోండి, మీరు కనేసేయాలి అని చెప్పలేం. బికాస్ వీ డోంట్ నో వాట్ దే ఆర్ అండర్ గోయింగ్ ఎట్ దేర్ హోమ్. ఎగ్జాక్ట్లీ. పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ కావచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో బయటకు వెళ్ళి వర్క్ చేస్తే తప్ప ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ లో ఫినాన్షియలీ స్టేబిలైజ్ కాలేరు చాలా మటుకు కపుల్స్ కి. అండ్ వీ కాంట్ డినై ఇట్. కరెక్ట్. సో ఈ సిచ్యువేషన్ లో వాట్ వీ అడ్వైస్, సో వెన్ యు ఆర్ ఓకే, మనం ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం కాదు, మన బాడీలో ఫస్ట్ అసలు ఎగ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, మన యూట్రస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్పర్మ్ లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇవి ఫస్ట్ మనం ఎవాల్యుయేషన్ చేసుకున్నాక దెన్ యూ కెన్ పోస్ట్పోన్ ఆర్ డూ సంథింగ్. ఇప్పుడు ఇదే మనం 23 years 24 years వరకు వచ్చాము. సో వీళ్ళకి ఫస్ట్ అసలు బాడీ ఫిట్గా ఉందా, అసలు ఎందుకు కావట్లేదు అని కూడా ఒక రీజన్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే మీరు అసలు హాస్పిటల్కి వచ్చి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీస్ ప్లానింగ్ చేసుకుంటే కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు ప్లాన్ బిఫోర్ 30s. బికాస్ మన బాడీ కూడా అడాప్ట్ కావాలి కదా. వెన్ ఎవర్ ఎ బేబీ ఈస్ బోర్న్, మదర్ ఈజ్ ఆల్సో బోర్న్. మదర్స్ ప్రెగ్నెన్సీ అయ్యాకనే మదర్ని అంటారు, డెలివరీ అయ్యాక. ప్లస్ ఇంకోటి కూడా ఉందండి, మ్యారేజ్ లేట్ కిడ్స్ అయినప్పుడు వాళ్ళకి 10 ఏళ్ళు ఉంటాయి, వీళ్ళేమో 40-50లోకి వచ్చేస్తారు. వీళ్ళు 20 years వచ్చి వాళ్ళు పెళ్లి అయ్యే టైంకి వీళ్ళు పాపం ఓపిక లేకుండా అయిపోతుంది. అండ్ వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికో ఏం పర్లేదు మేము ఉన్నాం మీకు అని ధైర్యం చెప్పడానికి కూడా వీళ్ళకి ఏజ్ ఉండట్లేదు. దట్ ఈస్ ఆల్సో దేర్ కదా. అండ్ మన ఉమెన్ బాడీ కూడా అండి చాలా డిఫరెంట్. అంటే ప్రెగ్నెన్సీస్ మనం
20s లో ప్లాన్ చేసుకున్న దగ్గరికి 30s లో ప్లాన్ చేసుకునేసరికి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి రావాలంటే ఇట్ టేక్స్ 18 months. మనం ఏదో బేబీని మోస్తున్నాం అని కాదు, మన బాడీలో చేంజెస్ ఎట్లా ఉంటాయి. ఒకసారి ప్రెగ్నెన్సీ అవ్వంగానే మదర్ నుంచే కదా బేబీకి బ్లడ్ సప్లై రావాలి. సో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, 1500 ml ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మనకు ఉండేది 4 to 5 liters కి ఇంకో 1.5 liter బ్లడ్ యాడ్ అవుతుంది. మన కార్డియాక్ అవుట్పుట్ అనేది పెరుగుతుంది, గుండె ఎక్కువసార్లు కొట్టుకోవాలి, మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో బాడీలో హార్మోన్స్ అనేటివి చాలా చేంజ్ అయిపోతాయి. సో మనం ఇలా ఉన్నామంటే డెఫినెట్ గా మనం ఇంకో బేబీని సపోర్ట్ చేస్తున్నాం, ఇంకో లైఫ్ ని సపోర్ట్ చేస్తున్నాం కదా. సో ఈ కెపాసిటీ 30 years తర్వాత దాటిన తర్వాత ఉమెన్ కి డెఫినెట్ గా ఈ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ కి రావడానికి ఇట్ టేక్స్ లాంగర్ టైం. మీ ప్రెగ్నెన్సీని లేట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఈ అబ్జర్వెన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ 20s లో ప్లాన్ చేసుకున్నారు, సెకండ్ ప్రెగ్నెన్సీ 30 దాటింది అనుకోండి, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి, ప్లస్ నడుము నొప్పి వస్తుంది, బోన్ పెయిన్స్ వస్తాయి. ఎందుకు అంటే రీజన్ ఇదే, వాళ్ళు వెయిట్ పెరుగుతారు, కాల్షియం డిప్లీషన్ ఉంటది, బికాస్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో షుగర్ కూడా కావు, మల్టిపుల్ అంటే మెడికల్ డిజార్డర్స్ రిస్క్ అనేది 30 దాటితే ఎక్కువ. ఫీమేల్ గురించి చెప్పారు, లేట్ ప్రెగ్నెన్సీస్ గురించి, లేట్ మ్యారేజెస్, లేట్ కిడ్స్, ఇదే మేల్ కి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే డెఫినెట్లీ ఇప్పుడు కొత్త స్టడీస్ ప్రకారం మేల్ ఏజ్ 40 సంవత్సరాలు దాటితే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గిపోతుంది, దానిలో ఉన్న కదలికలు కూడా కొంచెం డిక్లైన్ అవుతుంది. కానీ ఉమెన్ లో ఉన్న ఎగ్స్ లాగా కాదు, కొంతవరకు దానిలో ఉన్న డిఎన్ఏ అండ్ దాని రకం స్లోగా కౌంట్ కూడా, కానీ అది డైల్యూట్ అవుతుంది. 55-60 సంవత్సరాల వరకు స్లోగా డైల్యూట్ అవుతుంది, కానీ అంత డ్రాస్టిక్ ఫాల్ ఉండదు. లేడీస్ లో వచ్చేసి 32-33 సంవత్సరాల వయసు నుంచి ఇమ్మీడియట్ డ్రాస్టిక్ సంవత్సరంకి పడిపోతూనే ఉంటుంది. ట్రూ. అందుకే కదా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంటారు. అమ్మాయి మాత్రం 2 సినిమాలు హీరోయిన్ గా చేస్తే 3వ సినిమాలో ఆంటీ అంటారు, వాళ్ళ అత్తగారి క్యారెక్టర్లు ఇస్తూ ఉంటారు. కరెక్ట్. బట్ లాట్ ఆఫ్ డిఫరెన్సియేషన్, నేచర్ ఒక రకంగా ఇస్తే మనం దాన్ని ఇంకొక రకంగా తీసుకుంటున్నాం. అబ్సల్యూట్లీ. సార్ మీరు చెప్పండి, మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆండ్రాలజిస్ట్ కాబట్టి నేను అడుగుతున్నాను. సో ఆరోగ్యంగా పిల్లల్ని కనాలి అని అంటే కనుక మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డూస్ అండ్ డోంట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సో డోంట్స్ చెప్దాం ఫస్ట్. దాంట్లో స్మోకింగ్, ఆల్కహాల్, పొల్యూషన్ ఎక్స్పోజర్ అండ్ ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, అది కూడా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ కరెక్ట్గా వాష్ చేసుకోవాలి. అండ్ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ చాలా ఉంది, అంటే మీరు ఏ వర్క్లో ఉన్నారో అది హై రిస్క్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అదే కెమికల్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ లేదా ఎక్స్రేస్ దగ్గర ఉంటే వీళ్ళంతా కూడా హై రిస్క్ ఇండివిజువల్స్. సింగరేణి మైన్ అని ఉన్నారు కదా, అక్కడ మైనింగ్ వర్కర్స్ అసలు క్యాంప్ చేసినప్పుడు ఎవ్రీ 3rd పేషెంట్ లో ఒక పేషెంట్ కి స్పర్మ్ ఇష్యూస్ ఉంటున్నాయి. ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. దే హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. నోజ్ లో అసలు పొల్యూటెంట్స్ ఇన్హేల్ చేస్తే కూడా ప్రాబ్లం. అదే ఫుడ్ ప్లాస్టిక్ లో మైక్రోవేవ్ చేయడం అవాయిడ్ చేయాలి. మైక్రో ప్లాస్టిక్స్ కూడా అసలు సెమినల్ లిక్విడ్ లో అపియర్ అవుతున్నాయి. అండ్ కొంచెం హెల్దీ డయట్ ఫాలో చేయాలి. ఇయర్లీ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, స్క్రీనింగ్. ఈ బ్లడ్ టెస్ట్ లో ఏమేమి చేసుకోవాలంటే టెస్టాస్ట్రాన్ హార్మోన్ కూడా ఇంక్లూడ్ ఉండాలి, అండ్ బ్లడ్ లెవెల్స్, షుగర్, థైరాయిడ్ అయితే కామన్ గా అందరే సంవత్సరం చేస్తారు, కానీ బ్లడ్ ప్రెషర్ కూడా చెక్ చేయాలి. అదే కాకుండా ఫర్టిలిటీలో 1 year డిలే అయింది అనుకోండి, కొంచెం ఫస్ట్ విజిట్ తొందరగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మనకు 1-2 సంవత్సరం అవ్వచ్చు, డీలే ఎక్కువ చేయొద్దు అని నా సజెషన్. సో ఇద్దరు డీలే చేసుకుంటున్నారు ఫర్ మెనీ రీజన్స్. ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి అంటారు, ఒక్కొక్కసారి మా ఫ్యామిలీలో సెట్ కావట్లేదు అంటారు, ఒక్కొక్కసారి కాస్ట్ విషయంలో కూడా చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా ఫర్టిలిటీలో 100% ఏమైనా గ్యారంటీ ఉందా, అది కూడా చాలా పేషెంట్స్ అడుగుతారు. సో అలా చేసుకుంటా డిలే అయిపోతుంది. అండ్ వాళ్ళకి అది రియలైజ్ అయ్యేసరికి అది మాకు గోల్డెన్ టైం ఉండే, అసలు డాక్టర్ చెప్పేది మనం వినలేదు, ఇప్పుడు ఏదో ఒకటి చేయండి డాక్టర్ అని చెప్తారు. రైట్. కానీ ఎస్పెషలీ మేల్కి ఈ ఎస్టీడీని మీరు సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తారు? సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలంటే అక్కడ ప్రాపర్ ప్రొటెక్టివ్ బ్యారియర్ వేసుకుంటేనే అది అవాయిడ్ అవుతుంది. అండ్ మోనోగామి అంటే సింగిల్ రిలేషన్లో ఉంటే చాలా మంచిది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే
ఫస్ట్ ఈజ్ రిస్క్ అయితే ఉంటుంది, కాండం వేసుకోలేదు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు. హెచ్ఐవి హెచ్బిఎస్ఏజే కాకుండా హెచ్పివి అని కూడా ఒకటి ఉంటుంది, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వైరస్ వాట్స్ చేస్తుంది, క్యాన్సరస్ కండిషన్, స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది దీనివల్ల. దానికి మెన్లో కూడా వ్యాక్సిన్ ఉంది, గాడాసిల్. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. సో ఈ వ్యాక్సినేషన్స్ ఇప్పుడు అన్సేఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర ముందే విజిట్ చేసుకుని, డాక్టర్ ఇట్లా నా లైఫ్ లో అయితే ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఓపెన్ అప్ గా అవ్వాలి. చెప్పకపోతే వాళ్ళ హెల్త్ కే లాంగ్ రన్ లో చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం. కరెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే మేల్ ఎస్పెషల్లీ ఇప్పుడు విమెన్ కి ఎలా అయితే వి వాష్ ఎలా ఉందో, కానీ ఇప్పుడు వి వాష్ కూడా వాడద్దు అని అంటున్నారు. అక్కడ పిహెచ్ లెవెల్స్ ని దెబ్బతీస్తుంది, డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్ అని అంటున్నారు. కరెక్ట్ అండి. ఎక్సెసివ్ వజైనా వాషింగ్ కూడా రికమెండెడ్ కాదు. దానికి ఒక లాక్టోబాసిల్లస్ అని మెయింటైన్ చేస్తూనే ఉంటది, దాని లోపల ఉన్న యాసిడిటీ కానివ్వండి, లేదా వెజైనా సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్ అండి. ఫస్ట్ మనం ఇప్పటి కాలంలో ఇవన్నీ వచ్చాయి, ఒకప్పుడు ఏం లేవు కదా. సో మెయింటెనెన్స్ అనేది, సో మీరు కరెక్ట్ గా హైజీన్ మెయింటైన్ చేస్తే చాలు. సో వాష్ ఇట్ విత్ ల్యూక్ వార్మ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్. ఎందుకంటే ఉన్న న్యాచురల్ బ్యాక్టీరియాని ఇవన్నీ వైప్అవుట్ చేస్తాయి. ఏదో మనము సోపు వాడాము, లేకపోతే వాష్ లాంటి వాడాము, వాషెస్ ఇవన్నీ కూడా pH ఆల్టర్ చేస్తే మనం అది కూడా డైలీ యూజ్ వల్ల pH ఆల్టర్ అయ్యి మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఇంకా ఎక్కువ అవుతాయి. స్కిన్ అనేది బాగా సెన్సిటివ్ అవుతుంది. మేల్ ఇంటర్నల్ పార్ట్స్ వాషింగ్ విషయంలో వాళ్ళు కూడా చాలా రకాలు వాడుతున్నారు కదా, వీళ్ళు వాడడం వల్ల కూడా ఫీమేల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే? సో నో, యాక్చువల్లీ మేల్ పార్ట్ అంటే పినెస్ కి క్లీన్ చేసుకోనికి జస్ట్ నార్మల్ ఒక pH బ్యాలెన్స్డ్ సోప్, న్యూట్రల్ సోప్ వాడితే అది సరిపోతుంది. రైట్. దానికి ఏది స్పెషల్ యాసిడ్ బ్యాలెన్స్డ్ వాషెస్ ఏం అవసరం లేదు. అండ్ ఆ ఏరియా కొంచెం డ్రై పెట్టుకోవాలి. యూరిన్ పాస్ చేసిన తర్వాత అలానే వెట్ సిచ్యువేషన్ లో అండర్ గార్మెంట్స్ వేసుకుంటున్నారు. అండ్ మన క్లైమేట్ వచ్చేసి ట్రాపికల్ క్లైమేట్, జీన్స్ వేసుకొని సింథటిక్ అండర్ గార్మెంట్ వేసుకొని ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ప్రీడిస్పోజ్ అయిపోతున్నారు. అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత we need to wash it. Yes, you need to wash it, we need to dry it, and then you need to wear the undergarment and loose cotton pants వేసుకోవాలి. అండర్వేర్స్ కొంచెం వన్ సైజ్ బిగర్ లూజ్ అండర్ ప్యాంట్స్ వేసుకోవాలి అండ్ ప్యాంట్స్ వేసుకోవాలి. అదే ఇంజన్ హీట్ అవాయిడ్ చేయాలి. మోటార్ సైకిల్ లాంగ్ డిస్టెన్సెస్ టైట్ ప్యాంట్స్ వేసుకుంటే ఇట్ ఈస్ స్పాయిలింగ్.